ఒరే మనవడా, అలా మారం చేస్తే ఎలా? ముందు నువ్వు పాలు తాగేస్తే అప్పుడు నువ్వు నేను క్రికెట్ ఆడుకుందాం, సరేనా? నేను ఆడనంటే ఆడను. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి, ఇప్పుడే కావాలి, అమ్మ కావాలి. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా అత్తయ్యా? అయ్యయ్యో, చిన్న పిల్లాడు ఎలా ఏడుస్తున్నాడు. అసలే వీడికి ఒంట్లో బాగోలేదు. ఎంత పనున్నా గాని ఎవరికో ఒకరికి చెప్పొచ్చు కదా, తనే వెళ్ళాలా? అమ్మ కావాలి, అమ్మ కావాలి. సరే, వెళ్ళక తప్పదు అనుకుంటే, ఓరే నాని, నువ్వు లేవగానే నాకోసం ఏడవద్దు, నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పెళ్ళాలి కదా. అమ్మా నందిని, అది కాదమ్మా. ఏది కాదత్తయ్యా? అంటే అన్నాను అంటారు గాని మీరే చెప్పండి. కన్న కొడుకు ఆరోగ్యం కంటే ఆ పనులే ముఖ్యమైపోయాయా? నాకు అమ్మ కావాలి. అయ్యో, బిడ్డను చూస్తుంటే కంగారుగా ఉందమ్మా. ఉండదా మరి? వీణ్ణి చూస్తుంటే నాకైతే కడుపు తరుక్కుపోతోంది. ఇలా ఏడ్చి ఏడ్చి మళ్ళీ స్పృహ తప్పి పడిపోతే. నందిని, నీ గోల నీదే గాని చెప్పేది వినిపించుకోవా? నేను వింటాను మావయ్యా, కాని ఏం చెప్పినా నాని వినేలా ఉన్నాడా? అమ్మ అమ్మ అంటూ శోకాలు పెడుతున్నాడు కదా. అమ్మ కావాలి. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండవే. నాని, నువ్వు, నేను, తాతయ్య మన ముగ్గురం కలిసి బంతాట ఆడుకుందావా? అమ్మ, అమ్మ నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి? అమ్మ, అమ్మ, అమ్మ. అయ్యో, ఎంత చెప్పినా పిల్లాడు వినేలా లేడు. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ ఇప్పుడే కావాలి, అమ్మ ఊరుకోరా నాన్న. వామ్మో, ఇలా చూస్తూ ఉండడం నా వల్ల కాదు. కనీసం హర్షాబావ వస్తే అయినా వీడు ఊరుకుంటాడేమో. నేనిప్పుడే కాల్ చేస్తాను. నందిని, హర్ష ఏ పనిలో ఉన్నాడో ఏమో, అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు? ఫోను గీను ఏమీ వద్దు. కాసేపు ఆగితే వాడే సర్దుకుంటాడు. అమ్మ, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ ఇప్పుడే కావాలి. ఎస్, బావ ముందు అక్కని బ్యాట్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్. లాభం లేదు. వీడు ఏడుపు మానాలంటే బావ రావాల్సిందే. నేనిప్పుడే బావకి ఫోన్ చేస్తాను. సార్, మన తోటలో చెట్లకు కాసిన కాయలు పళ్ళు వాటిని మార్కెట్లోకి పంపిస్తే వచ్చిన అమౌంట్ అన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా రాసి పెట్టాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఏంటి గుడ్డు? లెక్కలకే ఎలాగైనా రాయొచ్చు, కానీ బిల్లులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడల్లుడు. మావయ్య, ఆనంద్ మీద నాకు నమ్మకం ఉంది. అయ్యో, నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదల్లుడు. చెక్కింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అసలు దిగుబడెంత, రాబడెంత? అబ్బా, అవన్నీ నేను చూసుకుంటానుగా. ఆనంద్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఏంటి, ఇంకేదైనా చెప్పాలా? ఏం పర్వాలేదు, నువ్విక్కడ మేనేజర్వి. ఇక్కడ ఏం జరిగినా నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు. వామ్మో, ఛాన్స్ దొరికింది కదా అని వీడు దొంగచాటుగా మామిడికాయలు నేను అమ్మేసిన విషయం చెప్పడు కదా? ఏం లేదు సార్, చెట్ల నిండా కాయలు కాచే సీజన్ కదా. కక్కుర్తిపడే దొంగలెవరైనా గోడ దూకి లోపలికొచ్చి కాయల్ని పళ్ళని కోసుకుపోకుండా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్ ఐడియా. షాక్ కొడుతుందనే భయం ఉంటేనే దొంగతనాలు జరగకుండా ఆగుతాయి. ఆ ఏర్పాట్లన్నింటికి ఎంత డబ్బు కావాలో ఎస్టిమేషన్ వేయించి నాకు చెప్పు. అలాగే సార్. ఇండైరెక్ట్ గా వీడు నన్ను దొంగ అంటాడా? చెప్తా. డాడ్, అమ్మా నందిని, చెప్పమ్మా.
ఏం చెప్పమంటావు డాడ్? అక్కేమో ఇంట్లో లేదు, నాని ఏమో అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు. ఆ, అత్తయ్య మామయ్య నానికి ఎంత చెప్పినా ఏడుపు మానట్లేదు. బావగాని అక్కడున్నాడేమో అని కాల్ చేశాను. ఆ, ఉన్నాడమ్మా. హర్ష ఇక్కడే ఉన్నాడు. అయ్యయ్యో, అక్కడ ఏం జరిగిపోతుందో ఏంటో చూడలుడు. నందిని, ఏమైంది? ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా అక్క ఎక్కడికో వెళ్ళింది. నానిగాడేమో అక్క కోసం ఏడుస్తున్నాడు. నేను దగ్గరికి తీసుకుని బుజ్జగించినా ఏమాత్రం ఊరుకోవట్లేదు బావా. చూసావాలుడు, నందినికి నాని మీద ఎంత కేరింగో, ఎంత ఇదో, ఎంత అదో. మావయ్య నువ్వుండు. నందిని, బావా, ఒకసారి ఫోన్ అమ్మ వాళ్ళకివ్వు. అయ్యో బావా, వాళ్ళిప్పుడు మాట్లాడే స్థితిలో లేరు. నానిగాడు గుక్క పట్టి ఒక్కటే ఏడుపు. మళ్ళీ వాడికేమైనా అయితే ఎలా బావా? ఛ, నందిని, కన్న తల్లి ఇంట్లో పిల్లోడిని చూసుకోకుండా బయట తిరుగుళ్ళేంటమ్మా? చూడమ్మా, మాధవి లేనప్పుడు నువ్వే ఆ పసివాడిని అమ్మలాగా ప్రేమగా చూసుకోవాలి. నందిని, పరిస్థితి నాకు అర్థమైంది. చ, అక్కేంటి బావా ఇలా చేసింది? నందిని ఏదో ముఖ్యమైన పని ఉంటేనే కానీ తను బయటికి వెళ్ళదు. కన్న కొడుకు ఆరోగ్యం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది బావా? నానిగాడికేమో హార్ట్ ప్రాబ్లం ఉంది. బోరున ఏడిస్తే బ్రీతింగ్ కూడా కష్టం కావచ్చు. అదంతా చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు బావా. నా కూతురు పులిహోర కలపడంలో నన్ను మించిపోయింది. ఈ దెబ్బతో ఇంట్లో వాళ్ళ మార్కులు బాగానే కొట్టేస్తుంది. అక్క ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. నువ్వైనా త్వరగా ఇంటికి రా బావా. ఉంటాను. నందిని, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో ఉన్నాను. ఇంటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. పర్వాలేదల్లుడు, నువ్వు పనులన్నీ చూసుకునిరా. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి అన్నీ మేనేజ్ చేస్తాను కదా. అయ్యయ్యో, నాని పరిస్థితి తెలిసి కూడా రాణిగారు ఎందుకు బయటికి వెళ్ళినట్టు? అమ్మగారు, మా పాటికి మేము వెళ్ళిపోతామంటే టీ కొట్టు దాకా కార్లో దింపుతామన్నారు. అనవసరంగా మీకు శ్రమ ఎందుకు? ఇందులో శ్రమేముంది? ఇలా మీ అందరినీ కలుసుకోవడం, కష్టపడి పనిచేసే మీతో కొంత టైం గడపడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. చూసావా మళ్ళీ అమ్మగారు ఎంత మంచివారో? అమ్మగారి మంచితనం గురించి నాకెప్పుడో తెలుసులే. అదుగో అదుగో, ఆపండి ఆపండి. అదే మా రహీం చాచా టీ కొట్టు. ఉంటామమ్మా. మ్మ్. వీళ్ళేమిటి కారులోంచి వస్తున్నారు?